రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. మిలియన్ మార్చి తరహాలో ఇవాళ నిరుద్యోగ మహా మార్చి నిర్వహించనున్నారు. ఈ నెల 15 వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని నిరుద్యోగుల జేఏసీ ప్రకటించింది. అసెంబ్లీలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. దోకేబాజ్ రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు పోరుబాట పట్టారు. వరుస నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కథనబేరి మోగించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు దిల్సుఖ్ నగర్ నుంచి పుస్తకాలతో నిరుద్యోగ మార్చి నిర్వహించనున్నారు. ఈ మేరకు చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగుల మహామార్చ్ పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని మిలియన్ మార్చి తరహాలో నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున నిరుద్యోగ యువత తరలి రావాలని నిరుద్యోగ సంఘాలు జేఏసీ పిలుపునిచ్చింది. అలాగే ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఇవాళ నిరుద్యోగ మార్చ్, రేపు టీజీపీఎస్సీ కార్యాలయం, ఆదివారం అసెంబ్లీని ముట్టడిస్తామని ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. నిరుద్యోగులకు శాపంలా మారిన 4, 46, 29, 108 జీవోలను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లో ఈ ఆందోళనలు చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా కాంగ్రెస్ మాట నిలుపుకోలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ ను సందర్శించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల సమస్యను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి లోకం తలచుకుంటే అసాధ్యమేదీ లేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం మొండిగా పోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా కనీసం నిరుద్యోగుల సమస్యలు వినేటటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కాలం ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నేను నమ్మి ఓట్లేసారు కదా, వాళ్ళని పరామర్శించకుండా పొలిటికల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివరాల మా నిరసన ప్రభుత్వం దృష్టికి పోతాయేమన్న ఉద్దేశంతో మిలియన్ మార్చి దిల్సుఖ్ వాళ్ళు పిలుపునిస్తే హైదరాబాద్ ఉన్నటువంటి పోలీసులు అందరూ నిరుద్యోగులనే చూపెట్టుకుని ఉన్నారు. ఇళ్లకు, రూమ్లకు, హాస్టల్లకు వచ్చి డోర్లు కొట్టి అరెస్ట్ చేసి నిర్బంధించి అణిచివేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఓన్లీ నిరుద్యోగుల అంశం మాత్రమే మాట్లాడాలి. నిరుద్యోగుల అంశం తప్ప వేరే అంశం ఏది కూడా మాట్లాడద్దు. శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లని ముట్టడిస్తామని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా పిలుపునిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే తప్ప కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను గాలికి వదిలేసిందని జేఏసీ విమర్శించింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని మండిపడింది. 2024 ఆగస్టులో అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ బోగస్ గా మారిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్లు రాక సమయం, డబ్బు వృధా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, మెగా డిఎస్సి, విద్యుత్ శాఖలో ఏఈ, ఎస్ఈ, జేఎల్ఎం, ఏఈఈ, ఎఫ్బీఓ, జేపీఓ మిగతా అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆందోళన చేపడుతున్నట్లు నిరుద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ పక్కనున్న ఓడియా మాల్లో వచ్చిన చిక్కుందానికి అడుగుతున్నా, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ సీఎం రేవంత్ రెడ్డి గారు చిక్కుందా అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో కూడా ఏమంటాడు, 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అంటాడు, ఒకడేమంటాడు 70,000 ఉద్యోగాలు నిప్పిన అంటాడు. మీరు రావున్నా మేము బరాబర్ అడుగుతున్నాం. 100% మీకు దమ్ముంటే రండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏవి ఎమ్మెల్యే వచ్చినా, మంత్రి వచ్చినా రండి. బల్మూరి వెంకట గారు ఇప్పుడు ఎటుపోయారు? మీరు జీపీ ఉన్న పోస్టులు అన్నారు, అది లేదు. గ్రూప్స్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, అది లేదు. పీసీ అన్నారు, అది లేదు. ఏమి లేదు. కాలయాపన చేస్తుంది తప్ప మీ ప్రభుత్వం ఏమీ లేదు. మాట్లాడే మాకు ఎప్పుడు నిరుద్యోగాలు ఇస్తారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నా మాకు హామీ ఇవ్వండి. మీకోసం మేము కష్టపడినాం. మీకోసం మేము ఊర్లలో పోయి కాలు మొక్కి, అమ్మాయ్య కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతుందని అన్నాం. కానీ బతుకులు మారలే. ఈరోజు మా ఆత్మహత్యలు మారుతున్నాయి. మేము విన్నవిస్తున్న ఒకటే, రానున్న అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడాలి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటిపోయినా ఒక్క భారీ సంఖ్య నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుమార్లు మెరుపు ధర్నా చేసి ప్రభుత్వానికి సెగపెట్టారు. అటు చిక్కడపల్లి, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ విద్యార్థులు ఆందోళన చేశారు.
ఇటీవల దిల్సుఖ్ నగర్లో పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలంటూ పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ నిర్వహించారు. పోలీసు ఉద్యోగాల నియామకంలో జీవో 46ను రద్దు చేయాలంటూ రోడ్డెక్కారు. అయితే పలువురు నిరుద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై భగ్గుమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిరుద్యోగ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. రేవంత్ సర్కార్ స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది.